అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మీకు తెలిసి ఒకటి రెండు కొత్త విషయాలు చెప్తాను. మొన్న అసెంబ్లీలో మేము ఒక క్వశ్చన్ అడిగినాం. మన దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చినాం. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం కింద కూడా ఎస్టీలకు యువకులకు నిరుద్యోగ కల్పన కోసం ఉపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. మొన్న మేము అసెంబ్లీలో డబ్బులు అడిగినాం. కాంగ్రెస్ వచ్చిన ఈ 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, ఎన్ని ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది ఎస్టీ యువకులకు మీరు సాయం చేసినారో చెప్పండి అని నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే సమాధానం వచ్చింది. 2730 కోట్లు పెట్టామని గొప్పగా చెప్పిండు. 2730 కోట్లు పెట్టామన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టామయ్యా అన్న దిక్కులు చూస్తుంది. ఎంత ఖర్చు పెట్టామని గట్టిగా అడిగితే చెప్పింది ఎంత అంటే, ఉమక్క వచ్చిందట, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. అయితే ఎంత ఖర్చు పెట్టామయ్యా అంటే 52 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేనికి పెట్టింది 52? ఎస్టీ కార్పొరేషన్ లో ఉండే ఉద్యోగుల జీతాలకు, వాళ్ళ కరెంటు బిల్లుకు, ఏసీల బిల్లుకు, కార్లలో పెట్రోల్ డీజిల్ కు పెట్టిండ్రు. మరి ఎవరికైనా ఒక్క ఎస్టీ కన్నా కాంగ్రెస్ వచ్చినాక మేలు జరిగిందా? ఒక్క ఎస్టీ కన్నా ఉపాధి దొరికిందా అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిరిజన యువకులకు ₹1 కూడా సాయం జరగలే. అంటే ఎస్టీల ఓట్లు కావాలి, ఎస్టీలను వాడుకున్నారు తప్ప చేసిందేం లేదు. నాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చి ఎస్టీలను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ వస్తే 1 ఎకరాకు పట్టా ఇచ్చిండ్రా? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికన్నా లోన్ ఇచ్చిండ్రా? ఎస్టీలకు మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు లంబాడీలకు సత్యవతి రాథోడ్ గారు మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు కేబినెట్ లో కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది. అంటే ఇవాళ మనల్ని వాడుకున్నారు. కానీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం వచ్చిన 30 నెలల్లో ఒక్క చిన్న పని కూడా కానటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ దాని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినాం. ఎస్సీ కార్పొరేషన్ కు కేసీఆర్ గారు ఒక చట్టమే తెచ్చిండ్రు. ఎస్సీ-ఎస్డిఎఫ్ అంటే నిధులు ల్యాప్స్ కావు, ఆ డబ్బులు ఖచ్చితంగా ఎస్సీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప ల్యాప్స్ కావని దేశములోనే ఎస్సీ-ఎస్డిఎఫ్ విషయంలో చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ గారు ప్రభుత్వం. మనం చూసి ఒక 10-12 రాష్ట్రాలు మన అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి, అప్పుడు నేనే ఆ అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండేవాడిని. అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి జర మీ బిల్లు కాపీ ఇయ్యరా, మేము కూడా చట్టం చేస్తాం మా రాష్ట్రంలో అంటే, మన బిల్లు తీసుకుపోయి అనేక రాష్ట్రాల్లో చట్టం చేసిందంటే మనం అంత గొప్ప చట్టం ఆ రోజు మనం చేయడం జరిగింది. పోనీ మరి ఆ ఎస్సీలకు ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఎన్ని డబ్బులు పెట్టిండ్రు బడ్జెట్ లో అడిగినాం. 5403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం జరిగింది? ఎస్సీలకు ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చిండ్రా అంటే 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలే, ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగలే. బడ్జెట్లో పెట్టుడు, బల్లలు కొట్టుడు, డబ్బులు ఎగబెట్టుడు. నా ఎస్సీలకు ఒకరికి మేలు జరగలే, నా ఎస్టీలకు కూడా ఒక్కరికి కూడా మేలు జరగలే.